ఏ లక్ష్యం దిశగా తెలంగాణ ఏర్పడిందో ఆ లక్ష్యం దిశగా గత 10 ఏళ్లలో పరిపాలన జరగలేదన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గత బీఆర్ఎస్ సర్కార్ ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు. చిత్తశుద్ధి లేకుండా మొక్కుబడిగా ప్రాజెక్టులు కట్టారని ఆరోపించారు. మండలిలో బడ్జెట్పై చర్చలో భాగంగా ఈ కామెంట్స్ చేశారు జూపల్లి. మంత్రి కామెంట్స్ పై అభ్యంతరం తెలిపారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు. వికలాంగులకు 6,000 పెన్షన్ లేదు. జానపద కళాకారులకు, ఒగ్గు కళాకారులకు, డప్పు కళాకారులకు నెలకు 3,000 రూపాయలు. సార్ ప్లీజ్ సార్, ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఉండే వర్గాలు సార్ ఇవి. జానపద కళాకారులు, ఒగ్గు కళాకారులు, డప్పు కళాకారులు నెలకు 3,000 రూపాయలు సార్. వాళ్ళు అందరికన్నా అట్టడుగు వర్గాల ప్రజలు వీళ్ళు సార్. వాళ్ళకు కనుక ప్రభుత్వం ఇస్తే ఊరూరా వాళ్ళకు ఉండే పని ఏమున్నది అధ్యక్ష? ఊర్లు తిరుక్కుంటూ సంచార జీవితం బతికేటువంటి వాళ్ళు. యాడికి పోయినా మా రాజుకి ఇట్లా చేసిండు, మా ప్రభుత్వం ఇట్లా చేసిందని గొప్పగా ప్రచారం చేసుకుంటారు అధ్యక్ష. వాళ్ళకి ఇవ్వకపోయింటే మాత్రం ఇంకో రివర్స్ ప్రచారంలో కూడా వాళ్ళు ముందుంటారు అధ్యక్ష. ఈ విషయాన్ని తమరి ద్వారా నేను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నా అధ్యక్ష. ఇంకా చాలామందికి చాలా రకాలుగా ఇస్తామన్నారు ఇవ్వాలి అధ్యక్ష. ఇక ఫైనల్గా ఇవాళ నేను ఒక న్యూస్ చూసిన అధ్యక్ష. అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దాదాపు 80 సంవత్సరాలు గడుస్తున్నటువంటి కాలంలో ఇవాళ ఒక స్టేట్మెంట్ నేను ఈ నోట్స్ తయారు చేసుకునేటువంటి క్రమంలో పేపర్ చదివిన అధ్యక్ష. ప్రపంచంలో హ్యాపీయెస్ట్ కంట్రీస్ను డిక్లేర్ చేసిన అధ్యక్ష. ఈ హ్యాపీయెస్ట్ కంట్రీస్ని డిక్లేర్ చేస్తే ఫిన్లాండ్ నంబర్ 1లో ఉన్నది అధ్యక్ష. పాకిస్తాన్ 109లో ఉన్నది అధ్యక్ష. భారతదేశం 118లో ఉన్నది అధ్యక్ష. ఎవరు అధ్యక్ష ఈ దేశాన్ని పాలించింది? ఏ పారామీటర్లో కానీ దయచేసి నేను చాలా ఆవేదనతో చెప్తా ఉన్నా, ఈ దేశం 120, 130, 140, 150 దేశాలను ప్రామాణికంగా ఇటువంటి విషయాలలో భారతదేశం ఎక్కడ కూడా అట్టడుగు ఉండేటువంటి 20-30 వాట్లలో ఉంటున్నది అధ్యక్ష. కేసీఆర్ గారు కూడా తెలంగాణ రాష్ట్రం ఇవన్నీ అద్భుతాలు జరిగినాయంటే అర్జునుని మారిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చాలా కనపడదు కాబట్టే ఇవన్నీ జరిగాయని ప్రస్తావించాడు. దానితో నేను ఏకీభవిస్తలేను. ఎందుకు అధ్యక్ష? ఒకటి దయచేసి, ఎందుకంటే మీరు మాట్లాడినప్పుడు మేము సావధానంగా విన్నాం. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రం సాధించిన దానిలో కేసీఆర్ గారి పాత్ర లేదు నేను అనను. సో డెఫినెట్గా ఉంది. అందరికంటే కూడా వారు కూడా ప్రాధాన్యత ఉంది. ఎట్ ది సేమ్ టైము వందలాది మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేసినారు. వందలాది మంది బిడ్డలు. తొలి దశ ఉద్యమం, మలి దశ ఉద్యమం. ఏ లక్ష్యంతో ప్రాణత్యాగాలు చేసిండో ఆ లక్ష్యం దిశగా ఆ స్థాయిలో పరిపాలన జరగలేదు. బాధ్యత రహిత పరిపాలన జరిగిన ఎగ్జాంపుల్ ఇస్తా అంటున్నా నేను. వారు చెప్పిన దాన్ని అదే అంశాన్ని ప్రస్తావిస్తా ఉన్నా. రాష్ట్రం తెచ్చుకున్నదే మన ప్రాంతానికి అన్యాయం జరిగింది కాబట్టే దశాబ్దాల పాటు మన రాష్ట్రం తెచ్చుకుంటే బాగుపడింది తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. ఇందులో మన రాష్ట్రం వచ్చిన సందర్భంలో తెలంగాణ ధనిక రాష్ట్రం అధ్యక్ష. అంటే మిగులు బడ్జెట్తో మనకు వచ్చింది. మిగులు బడ్జెట్ రాష్ట్రం వస్తే ఒకటే అధ్యక్ష, అంటే వారేదైతే అర్జునికి కన్ను కనపడ్డ తప్ప కూడా కనపడ్డా చెప్తా ఉన్నా. అంటే మిగులు రాష్ట్రం అయినా కూడా గడచిన దశాబ్ద కాల పరిపాలనలో హైదరాబాద్ రాజధాని ద్వారా లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. మిగులు రాష్ట్రమైనా కూడా హైదరాబాద్ ద్వారా గడచిన 10 సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల రూపాయల ఆదాయం వచ్చిన తర్వాత కూడా ఈనాడు 8 లక్షల కోట్ల అప్పుతో పాటుగా నెలకు 6,000 కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తూ ఉంది. ఇలా అధ్యక్ష ప్రాజెక్టులు కట్టిన ప్రాజెక్టు కట్టలేరులే. ప్రాజెక్టులు ఎంత కవితా ఉండే, ఎంత కయ్యింది, ఎందుకు కారణము, ఎవరి కారణము? చిత్తశుద్ధి నిజాయితీ లేక
చిత్తశుద్ధి నిజాయితీ పరిపాలన జరగలేదు, అంకిత భావంతో పనిచేయలేదు, బాధ్యత రహిత పరిపాలన జరిగింది. వారు చెప్పిన ప్రతి అంశాన్ని కూడా జవాబు ఉంది అధ్యక్ష. గొప్పలు చెప్పుకుంటే సరిపోదు అధ్యక్ష, గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. వాస్తవాలు ఒకటి ఉంటే దాన్ని ఇంకొక మాట్లాడితే ఎట్లా? గొప్పగా వినండి మాట్లాడతా. గొప్పగా గురుకులాలు పెట్టిన మంది మాట్లాడిండ్రు. 10 సంవత్సరాల పరిపాలనలో ఇంతమంది ఎలా గురుకులాలు మొత్తం కలిపితే 4 లక్షల మంది విద్యార్థులు మాత్రమే. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 1వ తరగతి నుంచి 10వ 60 లక్షల మంది ఉన్నారు. 60 లక్షల మంది ఉన్నారు. ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నేను చెప్పి ఆ సభలో కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఇట్లా కాదు గ్రామంలో ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పిల్లలు పొద్దున్న 7 గంటల నుంచి రప్పించి 7 గంటలు రీడ్ చేస్తే ఇదే డబ్బు ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ అందరూ అప్రపాలు అవుతా ఉన్నారు. అధ్యక్ష